ఫ్రెండ్స్ చూడండి, ఇదేమో పెద్ద అరటి చెట్టు. గోల చూడండి చిన్నది వేసింది. కింద వాటర్ ఎక్కువ అయిపోయి బాగా ఇదైపోయింది. చెట్టు ఏమో పెద్దగా బలిసిపోయింది, గోల ఏమో చిన్నది వేస్తుంది. ఇదిగోండి ఆ గోల ఇంకా పండ్ల. ఇది పండితే కొడదామని చెప్పి చూస్తున్నాను నేను, ఇంకా పండలేదు. చక్కెరకేళి చిన్నకాయలు. ఇది మిది మిదిగా వచ్చింది. ఇంక రాముగోడు కేకతాడు, జాగ్రత్త చూడాలి దీన్ని. వీళ్ళు మార్నింగ్ లేచేసి స్నానాలు చేశారు ముగ్గురు. కింద ఏం చేస్తున్నారో చూద్దాం. నిహారికా, ఈ పబ్బళ్ళు లేదంటే పెరట్లో ఉంటారు ఖచ్చితంగా. కాసినాయి వంకాయలు. కూర్చున్నాయి బయటికి. బ్లూ వంకాయలా? బ్లూ వంకాయల చెట్లు చిన్న చెట్లే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు పెద్ద చెట్లు అయినా కొద్దిగా లేట్ కాసేది అనమాట. ఇప్పుడు చిన్న చెట్లు. చైతన్య తనుజ సాల్ట్కి పోయిందే. వెళ్ళింది బావా. అదే టాటా సాల్ట్ నేను కూడా చెప్పేది. పద. పచ్చిమిర్చి ఇదిగో పోత ఫ్రెండ్స్, నీళ్ళు కొట్టే కొంది పోత వేస్తా ఉంది. మొన్న నిహారిక ఇదిగో గొర్రెపేడ తీసుకొచ్చి ఎరువు చల్లిందనమాట. బతికిపోయినాయి ఫ్రెండ్స్, మనం వేసినవి బతికిపోయినాయి. సూపర్ వేయాలి. సూపర్ పొద్దులు మొన్న గొర్రె పేడ ఎరువు తీసుకొచ్చింది నిహారిక, చల్లింది మొత్తం. నేరేడు చెట్టు కూడా బాగా చెప్పు కదా. ఎప్పుడు వస్తాయా చెప్తా, అడిగి చెప్తాను. లేకపోతే చూడండి ఫ్రెండ్స్, నేరేడు కాయలంటే ఎప్పుడు వస్తాయి అంట, అందుకే అడిగి నేను చెప్తా సరేనా. ఇది ఉల్లగడ్డ చెట్లు చూద్దాం. ఈ కిందనే పోత వేస్తున్నాయి. ఇది మళ్ళీ పురుగు పట్టిందే లేకపోతే ఏంది ఇది? ఆకు ముడతపిండి వేస్తే బాగుంటుంది అంటావా? అవును బాబా, ముడతపిండి వేయాలా? ముడతపిండి వేసేసామంటే బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు ఆ పక్కన చూసావు, ఆడున్నాయి చూసావా? ఒక చెట్టు కాడమంటే పందుకొక్కు తోమింది, ఆ చెట్టు ఆడింది. ఆ పక్కన ఇంకొంత చిన్న వంకాయలు ఉన్నాయి. ఈ వంకాయలు కూడా బాగా చూడు. ఇది కూడా బ్లూ వంకాయనా? సార్ వచ్చింది చూసావా ఈ వంకాయ? చూడు, ఇదిగో మళ్ళీ ఇంకొక వంకాయ. ఏది ఈమెది? ఇది దిగ్గు దిగ్గో దిగ్గో ఈమె దిగ్గో గుత్తి వంకాయలు బావా. ఉల్లగడ్డ ఫ్రెండ్స్, చిన్న మొలకలు వచ్చినాయి. బాగా వచ్చింది, బాగా చిన్నగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ రాలేదు. ఇది మనకి వేసాం కదా టెంకాయ పువ్వు కోసం, ఆ మొక్క వచ్చిందనమాట ఒకటి. ఇక్కడ పండు కొక్కు తొమ్మి చూడు, రంధ్రంలో డబ్బా కూడా పెట్టేసిన. చెట్టు వాడింది చూసావా పైన? చిన్ని వంకాయలు కాస్తున్నాయి. ఈ వెనక ముందుగా కాసినాయి అనుకో, అవి మొత్తం ఏమవుతాయంటే ఏమంటారు, ముందు ఏమంటే ముదిరిపోతాయి, ఏమంటే అలాగే ఉంటాయి. ఇంకా పూత వస్తుంది బావా వంకాయలతో. చూడు వంకాయలు ముడతపిండి కొట్టాలి నేరుగా. 10 రూపాయలకి ముడతపిండి డబ్బా తెప్పించి చల్లేసి, ఎందుకంటే మళ్ళీ గబక్కన ఆకంతా తినేసి ఆ పూతంతా పోద్ది. మనం అంతకుముందు వంక చెట్లు వేసినప్పుడు కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత కదా బాబా వంకాయలు పూత వేసి వంకాయలు వచ్చింది. అవునవును. ఇప్పుడు చిన్న చిన్న పొట్టి పొట్టి చెట్లే చేతిని మళ్ళీ కాలు కడుక్కోమ్మా, అట్ట ఇంట్లో పోతాం. ఎరువు మొత్తం దొక్కేశారు. రండి రండి, మీరు కూడా తొక్కేశారు. మేము కూడా కడుక్కుంటాం. లైన్ వేయాలి సత్తవ వేసావు కదా 15 వేయాలి. ఆ సత్తవ సూపర్ అంటారు చూసి 3-15 అంటే తెచ్చేసామంటే సంతొచ్చింది. ఎరువు వేసావు సరిపోద్దిగా, ఎందుకంటే అవన్నీ వాడకూడదని నా బాధ. అదేమంది నీకు?
ఉమ్. ఇంకా 3 దిక్కలు రాలేదు బావా ఉల్లగడ్డ 2 దిక్కలు వచ్చినాయి అవి ట్రబుల్ వేసినాయి. కొత్తిమీర అసలు ఎట్ట పోయిందో చూద్దాంరా. కొత్తిమీర వేసిందే నీకు. కొత్తిమీర బయటకు వచ్చేసింది. ఇవి మరి ముందు వెనక వస్తాయి ఫ్రెండ్స్. అమ్మ 8 రోజులు కూడా దాటిపోయింది వేసి కదా. అవును బాబా 8 రోజులు అయిందా లేకపోతే ఇంకా కాలేదు? వారం రోజులు అయిందా? 8 రోజులు అయిపోయింది పైన చిన్న చిన్నవి వస్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొత్తిమీర కనపడింది ఫ్రెండ్స్, నమ్మకం కుదిరింది. వేసుకోవచ్చు సేమ్ అదే విధంగా మనం వేసుకోవచ్చు. ఇటు వచ్చేసి పచ్చిమిర్చి వేసాను అనమాట. మళ్ళీ విత్తనాలు అది మెంతాకు తీసేసి బాబా ఇక్కడ కూడా ఉల్లగడ్డ వచ్చింది బాబా. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. మనకి ఉల్లగడ్డలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా వస్తున్నట్టుందిగా అంతే నెరిస్తుంది. కనపడుతుంది. ఇదిగో ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇదిగో చాలా వచ్చేసి ఇక్కడ అక్కడ ఇంకా ఎక్కువ కనిపెడుతుంది చూడు బాబా. ఉల్లగడ్డకి ఈ గొర్రె పేడ ఎరువు వేసే లోపల ఒక రూపాయి సత్తా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా మనం ఇట్లా పండించుకుంటే బెటర్ ఉన్నాయి. అది ఇంకా ఎన్ని సత్తవలు గిత్తవలు కొట్టామనుకో అవి కొట్టకూడదని నా బాధ. సరేలే సత్తా వేయకుండా మళ్ళీ కొత్తిమీర అంటే అయిపోయినాక మళ్ళీ వేద్దామా. ఈసారి ఎక్కువ వేసుకున్నాం. అదే 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 శాంపుల్కి కొద్దిగా వేసాము ఎట్టొస్తాయని. ఇది చాలా సార్లు నేను ట్రై చేశాను. ధనియాలు కానీ ట్రై చేశాను భూమిలో. ధనియాలు వేయకూడదు. వాటిని ఒకసారి 2 భాగాలు చేసుకోవాలి. ఒక ధనియం 2 భాగాలు అయితే అప్పుడు బాగుంటుంది అనమాట. నమ్మకం కుదరలేదు నాకు. చూసానుగా అది ఎక్కువ వేసాము. అక్కడక్కడ వచ్చినాయి. మిగతా పోయిందే ఏంది అర్థం కావట్లేదు. చీపెట్టి దిద్దామంటే మళ్ళీ పాడైపోతాయి లోపల. కొత్తిమీర నువ్వేం చేస్తావంటే చికెన్ కూరలో వేసుకోవచ్చు. ఆ కొత్తిమీర చికెన్ కూరలో వేయమంటావు ఇప్పుడు అర్థమైనాక. పిండి అయిందా జావా? సరే పాప ఇచ్చి కూడా తాగదా? కాలు కడుక్కోరా. నువ్వు నేను కడుక్కుంటా పండి. చూడు మాకు చెప్తావు. నేను కడుక్కుంటానా? మీరు కడుక్కోండి. ఇదిగో పైన అరటి చెట్టు గోలేసింది మిద్ది మీదకి. నువ్వు చూపించా. నువ్వు ఒకసారి రామగడ్డ కనిపెడతా ఉండు. రామగడ్డ లేకపోతే మొత్తం చించారేస్తాడు. పొద్దున్నే మేము వేడిగా చన్నీ అంటే చన్నీలే పొద్దున్నే వేడిగా ఉంటాయి కదా మోటార్లో నీళ్ళు. ఇవి కూడా పోసేసుకుంటుంది. 5:30 కాకపోతే ఈరోజు కాస్త లేట్ అయింది. మెరుకువే రాలేదు అసలు. నువ్వు కూడా లేకపోతే లేపలేదుగా. అదే అదేలే పడుకున్నా నేను కూడా. వాళ్ళు చలిగా ఉంది కాకపోతే మంచు ఎక్కువ లేదు. నిన్న మొన్న మంచు ఎక్కువ ఉంది. పొద్దున్నే మీరు ఇట్లా మోటార్ పట్టుకొని స్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు, చల్లగా ఉండవు. నీళ్ళు ఏమో చాలా చలిగా ఉంటాయి అనుకుంటారేమో మీరు. చాలా అంటే చాలా వేడిగా ఉంటాయి. భూమి నుంచి వస్తాయి కదా, వేడిగా ఉంటాయి అన్నమాట. అక్క రాకముందు తాగేస్తావు నువ్వు? సర్లే ఏదే తీసుకురామంట. ఇక్కడ పెట్టు. అది ఒక పాత్రలో వాటర్ పోసి ఆ వాటర్లో మళ్ళీ కాసిన జావా, రాగి జావా చల్లదానికి మళ్ళీ కాలుతుంది అంటుంది చింటెంకాయలు. అందుకోసం ఏంది హరిక కలర్ ఏదో తేడాగా ఉంది. ఏంది పిండి తీసుకోరా, రాగి పిండి. మనం కడిగేసాను గ్లాస్. పోసుకోమా పోసుకోవాలి. ఇది మొద్దు ఇది ఎవరు నేర్చుకొచ్చింది? ఇక్కడ బావా పాలెంలో. ఎవరు నేర్చుకొచ్చిందా? తనుజ. నువ్వు పోలా? మా ఇంట్లో పని ఉందని వెళ్ళలేదు. అదే అదే బియ్యం మర్చిపోయా వేసినట్టున్నా. తనుజ అడిగిందంట. అంటే వేసినాక తనుజ అడిగిందంట, అమ్మ బియ్యం వేస్తున్నాము అని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ 2 షాపులు ఉంటాయి. ఆ 2 షాపులు, ఒక షాప్ ఏమో మూసేస్తుంది, ఇంకో షాప్ ఏమో బియ్యం వేస్తున్నారంట. మీరు సరే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా రాగి పిండి వేసుకునేటప్పుడు మటుకు అక్కడ మిల్లు దగ్గర అడగండి. పిండి మిల్లు దగ్గర ఏమన్నా వేస్తున్నారా అని. బియ్యం వేసుంటే మటుకు మీరు వేసుకోవద్దు. ఎందుకంటే ఆ బియ్య పిండి కూడా దీంట్లో కలుస్తుంది అన్నమాట కొద్దిగా. అప్పుడు రాగి పిండి కల్తీ అవుతుంది. సరేనా? కల్తీ అంటే ఇంకా ముందు బియ్యం వేసి ఉంటారు, దాని తర్వాత మళ్ళీ మనం ఇవి ఎత్తుకోపోయి ఆడించుకుంటాం అన్నమాట.
అట్లా మిక్స్ అవ్వకూడదని నా బాధ మీకు చెప్పేది. ఏంటంటే బియ్యం కలిసిన తర్వాత టేస్ట్ టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. బియ్యం వేయకుండా రాగులు వేసారనుకోండి పర్వాలేదు, ఏం కాదు, బాగుంటుంది. తిరగల లేదులే, తిరగల ఒకటి ఊనేస్తే సరిపోద్ది. తిరగల ఏముంది బాబా, తిరగలు కొనేమంటే నువ్వు విసురుతా ఉన్నావంటే రాగులు వస్తా ఉంటాను, సరిపోతుంది. అదే నేను వేస్తా ఉంటాను, నువ్వు విసురుతా ఉంటే సరిపోతా ఉంటుంది అంతే. అంత కాదు బాబా, నేను చెప్పింది నువ్వు కూర్చొని అన్ని రెడీ చేసి నేను పెడతాను, నువ్వు ఇట్లా కూర్చొని. అదే నేను కూడా చెప్పేది, నువ్వు ప్రశాంతంగా కూర్చొని పిడి పట్టుకొని తిప్పుతా ఉండు. నేను ఏంటంటే రాగులు కావాలంటే రాగులు, బియ్యం కావాలంటే బియ్యం పోస్తాను, రాగులు కావాలంటే రాగులు పోస్తాను, సద్దలు కావాలంటే సద్దలు పోస్తాను. చూడు సరేలే, నేనే వేసేస్తా కానీ తిరగలనే. ఏం కాదమ్మా, చాలా ఆరోగ్యం రా, మంచిది. మిక్సీల కంటే వాటికంటే ఇటుకంటే ఆ తిరగల తెచ్చుకుంటే చూడు, దాంట్లో ఇవన్నీ మనం మిల్లుకు పోకుండా దాంట్లో వేసుకుని విసురుకోవచ్చు. చాలా మంచిది, ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అబ్బా. మన పూర్వీకులు పెద్దోళ్ళు కాలం నాటి అవన్నీ ఏం లేదు ఫ్రెండ్స్. ఈ కాలం వాళ్ళు మన పూర్వీకుల కాలాన్ని ఎగతాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇంకా పాతకాలం మనుషులని కొంతమంది అంటుంటారు కదా. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే ఇప్పుడు కాలం కానీ ఇంకా రాబోయే కాలం కానీ ఎవరైనా సరే తిరిగి ఎక్కడ తిరిగినా సరే లాస్ట్కి మళ్ళీ ఆ పద్ధతి కాడికి రావాల్సిందే. ఎందుకంటే అదే కరెక్ట్ కాబట్టి మన పూర్వీకులు వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ తిండులు అవన్నీ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. వాళ్ళ తిండి, వాళ్ళ పనులు, వాళ్ళ అలవాట్లు ప్రతి ఒక్కటి మనం స్వీట్ మెమరీగా మన తర్వాత తరం వాళ్ళకి చెప్పుకుంటూ పోవాలి, అంతేగాని వాటిని మనం కనుమరుగు చేయకూడదు అనమాట. కాబట్టి చెప్పే ప్రయత్నమే మా చిన్న టెంకాయలకి పెద్ద టెంకాయలకి చేస్తుంటాను అప్పుడప్పుడు నేను, నిహారిక. కానీ వాళ్ళు ఏంటయ్యా మీరా అంటుంటారు, కాకపోతే చెప్తా ఉంటాం. ఇంకొకటి తిరగలు ఎప్పుడు తెస్తాను? తిరగలు తెస్తా. తిరగలు ఒకటి, రుబ్బు రోలు ఒకటి. చిన్న రోలు కాదు తెచ్చేది, నువ్వు మొత్తం 3000-4000 అవుద్ది. అంత రోజులు తెచ్చావంటే దానికే పత్రం కూడా వచ్చింది. ఇప్పుడు నేను దోశ పిండి రుబ్బుకోవాలన్నా, ఇడ్లీ పిండి రుబ్బుకోవాలన్నా తలకాయ నొప్పి. నిహారిక అయితే మ్యాక్సిమం ఏదైనా సరే అల్లం దంచుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా తను మిక్సీ చేయడం అనేది పెద్దగా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్. తను అది పక్కన పెట్టేసి బూజు పట్టిపోతుంటుంది. అది ఏదైనా అర్జెంట్ అవసరం అనుకుంటే అప్పుడు వాడుతుంది. మిగతా టైంలో అంతా దంచడం ఎక్కువగా దానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. తనకి ఏంటంటే అట్లా చేయటమే ఇష్టం. ఇంకోటి ఏంటంటే నేను ఏదన్నా బాగలేదు అని అన్నాను అనుకోండి, అయ్యో నేను మామూలుగా చేస్తుంటే పోయిండేదే అని చెప్పేసి ఇంకా తను ఆ మిక్సీకి వేయడం కూడా ఆపేసింది. పప్పు వేసుకోవాలనుకోండి, పప్పు వడలు రుబ్బొద్దు అనమాట. సరైన పత్రం అవి లేవు, అవి తేవాలి. కానీ మీరు చాలా మంది పెద్దోళ్ళు తెలుస్తుంటగా, మిక్సీలో రుబ్బుకుంటే ఏం టేస్ట్ వస్తుంది, మనం కూర్చొని రోల్లో టేస్ట్ వేరే ఉంటుంది. వడకు కానీ, దోశకి కానీ, ఇడ్లీకి కానీ మనం పత్రంలో రుబ్బు అసలు ఎంత బాగుంటుంది. మెరుగు కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది. అవునవును. పెద్ద టెంకాయలు వచ్చింది రో, తాతని తెచ్చింది. ప్యాడ్ తెచ్చుకున్నావా? ఎంతరా? ఎంత చిన్నగా ఉంది, 40. ఎవరు అట్లా బాగుంది. తెచ్చుకునేదాన్ని పెద్దగా తెచ్చుకోవచ్చుగా, బాగుంటుంది. 45 పెద్దది ఉంటే మంచిగా. ఫ్రెండ్స్ అందరు దండం పెట్టుకోండి, వినాయక తాత వచ్చేసాడు. జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. వినాయక తాత కూడా నా కోసం ఫస్ట్ వెంకటేశ్వర స్వామిది ఇచ్చారు, అది కూడా బాగుంది డాడీ, అది కూడా బాగుంది. కానీ వినాయక స్వామి లేదా అని అడిగా. అడిగితే నీ కోసం ఉంది, వెయిట్ చేస్తా వినాయక స్వామి. చేతో నీ ప్యాడ్ ఎట్లా చూపి, అక్క ప్యాడ్ చూపి, నీ ప్యాడ్ చూపి పాతది. నీ ప్యాడ్ బాగుంది అనుకో, అట్ట నువ్వు కావాలని చెప్పక తల్లే, ఇరిగిపోయింది పాపము.
అందుకోసం కదా తీర్చాను. సరేనా? నీకు చూపినానా టెంకాయలు 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 టెంక 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 టెంకాయలు చిన్న 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 టెంక టెంక టెంకాయలు. అలిగావా చిట్టి చిలక దిగవానే లవంక ఇన్ని కూడా చాలా తగ్గుతాయి. ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ రాగి జావా పోసేసి నిహారిక. ఇంకా కూర ఏం చేస్తుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నిహారిక ఇంకా ఏం మేము అనుకోలేదు, ఈరోజు శనివారం కదా. మరి నిహారిక ఏం చేస్తుందో మధ్యాహ్నానికి, అది కూడా సాయంత్రానికి కూడా వచ్చే విధంగా చేస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ రెండు సార్లు. మెయిన్ మా బాధ ఏంటంటే మధ్యాహ్నం పిల్లలు ఉండరు, దానికోసం మాకు తినాలనిపించదు ఫ్రెండ్స్. అబద్ధం ఎందుకు చెప్పాలి, తినాలనిపించదు. కానీ ఇంట్లో ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, రాముగోడు. ఇబ్బందులు అనేవి ఉన్నాయి, అవి పక్కన ఉంటాయి. కానీ అలాగే వచ్చేసాడు పుల్లోడా. వా కెమెరా అనేది గీరుకోవడం. సలే సలే. ఇంకా అయితే నిహారిక ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అమ్మా తనుజ నువ్వు కూడా తాగిరా? వాళ్ళ అక్క పిలుస్తుంది. అక్క పిలుస్తూ ఉంది. అక్క అక్క. తమ్ముడు మీ తమ్ముడు అమ్మాయినా? చేతులు కడుక్కోవాలి మళ్ళీ. కడుక్కోపో. రే రామో. ఏ రే నువ్వు ఇట్రా చెవులు గుండు పరిచి చూడు. డాన్స్ రావాలి. అవతలే ఉండాలి నువ్వు. దో ఇక్కడే ఉండాలి నువ్వు. తిడుతున్నానంట. అది ఎండకు నిలబడితే పడుకొని ఇష్టంగా ఎండకి బాగుంటుంది. అది చేయగడుకున్నావా? టైం 8:30. అమ్మో ఇజ్జుడు. నువ్వు గమ్ముండు నాన్న, నాతో మాట్లాడినా అమ్మాయి. ఇజ్జుడు నా సలి పెట్ట. నిన్ను జావ తాగమంది. జావ తాగమంటే చాలు ఫ్రెండ్స్, వీళ్ళకి ఎక్కడ లేని లేట్ అయిపోతుంది. టైం ఎంత ఇప్పుడు? 8:20. ఏం చెప్పాడు ఇందాక? ఏం చెప్పాడు? 8:20. అవును 9:10, 9:20 దాకా మీ టైం ఉంది. కానీ నువ్వు తాగేసేయి. 2 గ్లాసులు తాగాలి మీరు ఒక్కొక్కరు, ఎందుకంటే అవన్నీ మేము తాగేదా. మీరు నేను ఎన్ని చెప్పాను చూడరా రాము, ఇలా మాట వింటాం లేదో. రాముగడి పోసా జావా. ఆయన జావ తాగడయ్యా. మజ్జిగ అన్నా పెరుగదు, అన్నం లేదా చికెన్ కూర. స్టక్ అయిపోయాడా? ఇదిగో అప్పండి చాలు. నాకు వద్దు పోండే, నాకు చికెన్ కావాలి, చేప కావాలి, రొయ్య కావాలి, పీత కావాలంటాడు. జుంబారే జుంబకు చా, జుంబకు జుంబకు చా. హాయ్ చెప్పరా. వెళ్ళిపోతుంది పోమ్మ. ఊయమ్మ చూడ చేస్తాం ఫ్రెండ్స్. చెప్పులు వేసుకున్నావా? ధీరా 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 మగధీరా. బయటికి వెళ్తుందండి చాలు సంతోషం. రారా వెళ్దామనా బయటికి.
అదే అదే అనవసరంగా దా. దెబ్బ అయిపోయాను అనుకుంటున్నాడు దా, దా, దా. అమ్మ అంటున్నది. ఆ? ఏమే నవ్వుతున్నారు డాడీ వాళ్ళు కూడా. రామ తల్లి ప్రశాంతంగా పడుకుని పాపం పడుకోబా పడుకో బాబు 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 పోరా అవతల వెళ్ళిపో అవతలకి వెళ్ళిపోవాలి నువ్వు బయటికి బాగా తిరగడానికి అమ్మో ఏం పనిలే నేను తిడితేమో తిట్టొద్దు అంటావు బయట ఏం బాగా తిరుగుతూ ఉంటావు నువ్వు పెత్తనాలు చేస్తూ ఉంటావు రాసుకెళ్ Bye, please. పడుకో ఎండకి పడుకో